తెలంగాణ ప్రజలకి సంక్రాంతి తర్వాత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తా ఉంది. మరో 2 హామీలు కూడా నెరవేరుస్తామన్నట్టుగా అడ్లూరి లక్ష్మణ్ గారైతే వెల్లడించడం అయితే జరిగింది. ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో దాంట్లో భాగంగానే 4 హామీలు నెరవేరుస్తా ఉన్నాం. మరో 2 హామీలు కూడా నెరవేరుస్తామన్నట్టు కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా యువతుల కోసం, యువకుల కోసము యువ వికాస్ ఏదైతే స్కీమ్ ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తీసుకోవడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన బడ్జెట్‌ని కూడా ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించిన అధికారులను కూడా పూర్తి నివేదిక ఇవ్వండి అన్నట్టు కూడా కోరినాము అన్నట్టు కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది. అదే విధంగా ఏదైతే వృద్ధాప్య పింఛన్ ఉందో వృద్ధాప్య పింఛన్ కూడా 4000 చేస్తామని ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ హామీని కూడా నెరవేరుస్తాం. దానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగే విధంగా తెలంగాణ ప్రభుత్వము మరి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాటిని ఏ విధంగా అధిగమించాలి, మరి ఎక్కడి నుండి ఇన్‌కమ్ సోర్స్ తీసుకోవాలి, మరి బడ్జెట్ ఎంతవరకి ఇంకా పెరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. త్వరలో మరి ఈ 2 పథకాలు ముఖ్యంగా మహాలక్ష్మి పేరుతోని కూడా మహిళలకి రూ. 2500 ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. త్వరలో ఇస్తామనే ఆలోచనలో ఉన్నామంటూ మరి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పడం అయితే జరిగింది. వీటిపైన కూడా క్యాబినెట్‌లో అయితే చర్చలు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్యాబినెట్ ఏదైతే ఆదివారం జరిగే క్యాబినెట్ చర్చలు మేడారం వేదికగా క్యాబినెట్ అయితే ఉండబోతా ఉంది. అక్కడ ప్రధానంగా మేడారం జాతర ఏ విధంగా జరగాలి, మేడారం జాతరకి కావాల్సిన వసతులేంటి, మేడారం జాతరకి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా చూసుకోవాలనే వాటిపైన అక్కడ మేడారము గడ్డపైనే మరి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండబోతా ఉంది. వాటి అనంతరం కూడా వీటి పథకాల గురించి కూడా ఆలోచించే ఆలోచన ఉంది అన్నట్టు కూడా అడ్లూరి లక్ష్మణ్ అయితే చెప్పడం అయితే జరిగింది. అక్కడ కూడా అంటే ఈ హామీలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ తెలంగాణ ప్రజలకి చెప్పాలి, వాటికి సంబంధించి కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనే విధంగా నిన్న అడ్లూరి లక్ష్మణ్ మాటల్లో తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి త్వరలో ఇటు యువ వికాస్ కావచ్చు, ఏదైతే మహిళలకు ఇస్తా అన్న రూ. 2500 కావచ్చు, పింఛన్ ఏదైతే ఉందో రూ. 4000 పెంచడం కావచ్చు, ఆ రూ. 4000కి పెంచి ఇస్తామని అయితే చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కాకుంటే ఇవన్నీ చేయడానికి కూడా తెలంగాణ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అనేది కొంత ఇబ్బంది తలెత్తిన విధానం మనం చూస్తూనే ఉన్నాము. గత కొద్ది రోజులు కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అతలకుతలం అయితా ఉన్న నేపథ్యంలో మరి ఈ బడ్జెట్ ఏవైతే ఉంటాయో ఆ బడ్జెట్ సెషన్‌లో వచ్చే బడ్జెట్ సెషన్‌లో ఖచ్చితంగా వీటికి సంబంధించి కూడా ఏవైతే హామీలైతే ఇచ్చారో హామీలకు సంబంధించి కూడా బడ్జెట్ ఖచ్చితంగా కేటాయించాలి అన్నట్టు కూడా అధికారులకైతే సూచించాము అన్నట్టు కూడా తనైతే వెల్లడించడం అయితే జరిగింది. అధికారులతోని సమీక్షిస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ ఎంతమందికి మరి వీటికి సంబంధించిన అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఏదైతే యువ వికాసు ఎంతమంది అప్లై చేసుకున్నారు, దాంట్లో ఎంతమందికి ఇద్దాము, ఏ సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఇద్దామని అన్ని విషయాలపైన అధికారులని నివేదిక కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఐఏఎస్ అధికారులకి ఒక స్పెషల్ బృందం ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్పడం అయితే జరిగింది. వీటన్నిటిపైన కూడా ప్రణాళిక చేసి మరి తెలంగాణ ప్రజలకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేము ఇంకా బాకీ ఉన్నాం, అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి ఇస్తామన్న 6 గ్యారెంటీలు బాకీ ఉన్నాం కాబట్టి 4 గ్యారెంటీలు చేస్తా ఉన్నాం. అటు ఫ్రీ బస్ కావచ్చు, లేకుంటే సిలిండర్ రూ. 500 సిలిండర్ కావచ్చు, రైతులకు ఇస్తాన రైతు భరోసా కావచ్చు, రూ. 500 బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాము. మరి ఇంకా ఏవైతే మిగిలిపోయే ఉన్నాయో వాటిని గురించి కూడా ఆలోచిస్తా ఉన్నాము. ఇంకా ఇంటిగ్రేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్షించడం అయితే జరిగింది. విద్యార్థులకి ఏవైతే వచ్చే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్‌లో మరి 24 వస్తువులతో కూడిన ఒక కిట్ కూడా ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నాము. దానిలో నాణ్యత పరమైన వస్తువులు ఇయ్యాలి. అటు బుక్స్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, షూ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన యూనిఫార్మ్స్ 2 జతల యూనిఫార్మ్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక కిట్ రూపంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి వాళ్ళు ఇస్తున్న హామీలను నెరవేర్చుతా ఉన్నాము. నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నట్టు కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించడం అయితే జరిగింది.